ఈ వీడియో మీరు చూస్తే మీకు డబ్బులు ఊరికే రావు అనే దానికి జస్టిఫికేషన్ వీడియో. ఇక ఈ వీడియో ఏందో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేంటంటే గుర్గాన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రణయ్ వర్మ అని. ఆయన అయితే ఒక స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీలో మ్యాటర్ ఏంటంటే తన కారు ఉందంట, స్కోడా కంపెనీ స్లావియా కార్ అయితే ఉందంట. ఆ కార్ని పంచర్ అయితే తీసుకెళ్ళాడు పంచర్ షాప్కి. అక్కడ ఏం జరిగిందంటే ఒక పంచర్ కాదు సార్ 3 పంచర్లు అని చెప్పి వాళ్ళు చెప్పారంట. అవునా 3 పంచర్లు అయితే ఇంకెందుకులే, నేను కొత్త టైర్ తీసుకుంటాను, కొత్త టైర్ చేంజ్ చేసుకుంటా అన్నాడంట. కానీ కొత్త టైర్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు చూస్తే ఒకటే పంచర్ ఉందంట. అంటే ఏదో సేల్ గుచ్చుకొని ఒక పంచరే ఉందంట. కానీ మిగతా 3 పంచర్లు ఆ 4 పంచర్లే ఉన్నాయో అవి కావాలని చేసినవి ఇలాగ ఉన్నాయంట. ఏదో గుచ్చి ఒక ఫోర్స్ఫుల్గా గుచ్చినవి ఇలాగ ఉన్నాయంట. అక్కడ ముళ్ళు కానీ ఏ సేలలు కానీ ఏం లేవంట. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పంచర్ షాప్ వాళ్ళే దీనికి ఒడిగట్టారని. ఇది గుర్గాన్లోనే కాదు, మొత్తం మన తెలుగు స్టేట్స్లో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పంచర్ షాప్ ఉంటుందో దానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు అంతా ముళ్ళు వేయడం, సేల్ వేయడం, అలా బిజినెస్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మన ప్రణయ్ వర్మ కేసులో ఏదైతే ఏం జరిగిందంటే వాళ్ళు చేతికి ఇట్లా రింగ్స్ వేసుకుంటారు అనమాట. చిన్న చిన్న సూదులు లాంటి బ్రాస్ అంటే చిన్న రింగ్స్ దానికి ఇట్లా ఉంటాయి అనమాట. సో వాళ్ళు పంచర్ వేస్తున్నట్టు వేసి ఇట్లా గుచ్చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు అతనికి ఒక పంచర్ అయితే 400 అవుద్ది, 4 పంచర్లు అయితే 1600 అవుద్ది. బిజినెస్, దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ అంటున్నారు అనమాట. సో దీని మీద అయితే ఆయన దీనికి ఆ టైర్ మార్చడం దీనివల్ల మొత్తం నాకు 10,000 పైనే ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పి మీరు కూడా జాగ్రత్త పడండి అని అయితే తను షేర్ చేసుకున్నాడు. సో ఇది గైస్ ఈ వీడియో. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మీరు పంచర్ షాప్కి వెళ్తే ఆయన మీద నమ్మకం ఉంచకుండా మీకు ఒక పంచర్ అయిందా లేదనేది చూసుకోండి. ఖచ్చితంగా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. కావాలని చేస్తాను అనమాట. సో ఈ ఫీల్డ్లోనే కదా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో మీరు పంచర్ వేసుకొని వెళ్ళే ముందు ఆ పంచర్ వేసే వ్యక్తి మీరు డైలీ అతని దగ్గరికి వెళ్ళి మీకు కొంచెం అతను లాయల్గా ఉంటాడు నమ్మకం ఉంటే తప్ప మిగతా బయట వెళ్ళే వాళ్ళ కాడికి వెళ్ళి మీరైతే జాగ్రత్తగా ఉండండి గైస్. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో జస్ట్ చాలా తక్కువ టైంలో ముగిచ్చేస్తున్నా. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చితే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా, మీకు ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. బాయ్, థ్యాంక్స్.